హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నిన్న క్రిస్మస్ కదండి. క్రిస్మస్ సందర్భంగా నేను మెదక్లో ఉన్నటువంటి చర్చికి అయితే వెళ్ళానండి. అసలు ఈ చర్చిని చూస్తే నిజంగా నా కళ్ళు అయితే చెదిరిపోయండి. ఎంత బాగుందంటే కట్టడం అసలు ఎంత బాగుందండి. అసలు చూడండి మీరే, కట్టడం అయితే ఎంత బాగుందో. ఇది మన దేశంలో రెండవ అతి పెద్ద చర్చి అంట అండి. ఒకటి అమెరికాలో ఉందంట, రెండో చర్చి అంట. నాకు కూడా పూర్తిగా తెలియదండి, స్థానికులు చెప్తే నేను మీకు వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. అసలు ఇక్కడ చర్చి చూడడం కోసం ఎక్కడెక్కడి నుంచో వస్తారంట అండి. అమెరికా నుండి కూడా వస్తారంట ఇక్కడ చర్చి చూడడం కోసం. అసలు క్రౌడ్ అయితే ఎంత ఉందో ఫ్రెండ్స్, అసలు లోపలికి వెళ్ళి చూద్దామంటే అస్సలు కొంచెం కూడా ప్లేస్ లేదు. అసలు ఇసుకేస్తే రాలినంత జనం ఉన్నారు ఇక్కడైతే. చూడండి మీరు, ప్లేస్ కానీ కట్టడం కానీ చూడండి, లైట్స్ వేసారు చూడండి. ఇది ఫ్రంట్ సైడ్ అండి, ఇందాక నేను చూపించింది పక్క సైడ్ అనమాట. లైట్స్ వేసే జనం చూడండి ఎంతమంది ఉన్నారో. ఎంట్రీలో అయితే అస్సలు జనం అనేది అసలు గుమిగూడు ఉన్నారండి. అసలు ఎంతమంది ఉన్నారో, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి ఇంత జనాన్ని. అంటే క్రౌడ్ ఉన్న చోటుకి నేను తొందరగా ఎక్కడికి వెళ్ళానండి. జరిగే చూస్తుంటే నాకు తొందరగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కాదు. కానీ ఇక్కడ నేను మొదటిసారి చూడడానికి వచ్చాను ఇక్కడ చర్చి అనేది. నిన్న సాయంత్రం అయితే నేను వెళ్ళానండి. ఇక్కడ వీడియో అయితే సాయంత్రం తీశాను. అంతేకాకుండా ఇక్కడ స్టాల్స్ అని ఏర్పాటు చేశారండి. ఫుడ్స్ కానీ, స్వీట్స్ కానీ, రకరకాల స్నాక్స్ కానీ, ఇలా రకరకాల మన ఫుడ్స్ వెరైటీలో ఎన్ని రకాలు ఉంటాయి అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి. మనకు దొరకనిదంటే ఏం లేదండి ఇక్కడ. చూడండి, జ్యువెలరీ కానీ, బ్యాంగిల్స్ కానీ, పిల్లలు ఆడుకునే బొమ్మలు కానీ, అసలు ప్రతీది అండి. స్వీట్స్ కానీ చూడండి, ఎన్ని షాప్స్ అంటే అన్ని షాప్స్ అండి, చాలా పెట్టారు. అండ్ పోలీసులు కూడా ఎంత బందోబస్తు చేశారంటే అండి, పోలీసులు కూడా చాలామంది ఉన్నారండి ఇక్కడ. చాలా సెక్యూరిటీగా చేస్తున్నారు పోలీసులు కూడా. చూడండి, స్వీట్స్, బొమ్మలు ఎన్ని ఉన్నాయో. అసలు ఇంత పెద్ద చర్చి నేను మొదటిసారి చూడడం అయితే అసలు చాలా బాగుంది. వెళ్ళినందుకైతే నాకు చూశాను, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. రకరకాల, మన క్యాస్ట్ అనే కదండి, అందరు క్యాస్ట్ వాళ్ళు చూడాల్సిన ప్రదేశాలు అండి ఇవి. క్యాస్ట్కి సంబంధించినవి కాదు, చూడాల్సిన ప్రదేశాలు కాబట్టి నేను చూస్తాను. చూడండి, స్వీట్స్ అన్నీ ఇక్కడ ఎలా పెట్టారో. ఎంత కలర్ఫుల్గా ఉందండి చూస్తుంటే. చాలా చాలా అంటే చాలా బాగుంది. పోలీసు వాళ్ళ సెక్యూరిటీ కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ అన్ని స్టాల్స్ అండి చూడండి, చేత్తో నేసినవి ఉన్నాయి, చెప్పులు ఉన్నాయి, ఇక్కడ రకరకాలు ఉన్నాయండి. ఎగ్జిబిషన్, ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే నేనైతే మొదటిసారి చూస్తున్నానండి. ఇంత పెద్ద ఎగ్జిబిషన్ని వెళ్ళాను కానీ చిన్న చిన్న ఎగ్జిబిషన్లు అండి, జైంట్ వీల్ అలా ఉండే ఎగ్జిబిషన్లకు వెళ్ళాను. కానీ ఇంత పెద్ద ఎగ్జిబిషన్ అయితే నేను మొదటిసారి వెళ్ళాను. మీకు కూడా చూపిద్దామని ఈ వీడియో అయితే తీశానండి. అస్సలు ఎంత బాగుందంటే నిజంగా అండి, అంత బాగా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేనైతే. చాలా ఫుల్గా ఎంజాయ్ చేశాను నేనైతే. నేను చూడండి, జనం ఎక్కడ చూస్తే జనమేనండి. షాపుల దగ్గర కానీ, చర్చి దగ్గర కానీ అసలు ఎంతమంది జనాలు. అసలు ఈ ప్లేస్ వచ్చేసి చాలా పెద్దగా ఉంటుందండి. ఎంత పెద్దగా ఉంటుందంటే దగ్గర దగ్గరగా 2 ఊర్ల పైనే ఉంటుందండి. అంటే ఒక మీడియం సైజ్ ఊర్లు ఉంటాయి కదా పెద్దవి, ఆ 2 ఊర్ల మోయిన ఉందండి. ప్లేస్ అనేది చాలా పెద్దగా ఉందండి. ఊరు అనేది 2 ఊర్ల మోయిన ఉంటుందండి ప్లేస్ వచ్చేసి. చూడండి, ఇక్కడ అనేది జైంట్ వీల్స్ కానీ, చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి కానీ ఇక్కడ చాలా బాగా ఏర్పాటు చేశారు. చూడండి, అసలు ఎంత కలర్ఫుల్. నేనైతే అసలు మాటలు చెప్పలేనండి, ఎంత ఎగ్జైట్ అయ్యానో. అసలు నిజంగా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. చూడండి, చిన్నపిల్లలు ఆడుకునేవి, పైకి ఎక్కి కిందికి జారు, ఇలాంటివన్నీ, జంపింగ్ అనేది అసలు చాలా 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 అంటే చాలా బాగుందండి. చూడండి మీరే, చూడండి ఇక్కడ కూడా అండి జనం అనేవాళ్ళు ఎక్కడ పెట్టినా ఫుల్గా ఉన్నారండి. ఎటు పక్క చూసిన జనాలు ఫుల్గా ఉన్నారు. చూడండి, జైంట్ వీల్ కానీ, ఇక్కడ జారుడు బండ కానీ, పిల్లలు ఆడుకునే ప్రదేశాలు అసలు అంత కలర్ఫుల్గా ఉందంటే సిటీ అంత కలర్ఫుల్గా ఉంది. చూడండి, అసలు ఎంత బాగా ఏర్పాటు చేశారో, లైటింగ్స్ కానీ అవి. చూడండి, ఎగ్జిబిషన్ ఎంత బాగా కలర్ఫుల్గా, ఎంత బాగుందండి. మీరు కూడా ఈ లోకల్లో ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళి చూడండి. చాలా బాగుందండి ప్లేస్ అనేది. అసలు నేను జైంట్ వీల్ అయితే ఎప్పుడో చిన్నప్పుడు ఎక్కానండి, మళ్ళీ ఇప్పటికి ఎక్కలేదు. టైర్ చూడండి, ఇక్కడ రకరకాల బొమ్మలు అయితే పెట్టారు. షాపింగ్ అనేది చూడండి, అలా దొరకనివంటూ ఏం లేవండి, చాలా ఉన్నాయి. చూడండి, బట్టలు కానీ, బ్యాగ్స్ కానీ ఇక్కడ దొరకని అంటూ ఏం లేదు. చాలా చాలా బాగున్నాయి అన్నీ. చూడండి, బొమ్మలు చేత్తో నేర్చినవి కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని ఇక్కడ. పింగాణి అయితే నాకు చాలా బాగా నచ్చాయండి. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఉందండి. క్రౌడ్ అయితే
చాలా చూడండి బ్యాంగిల్స్ కానీ ఎన్ని ఉన్నాయో. షాపులు చాలా ఏర్పాటు చేశారు స్టాల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.